హాయ్ అండి. ఈరోజైతే మనము వేడివేడిగా దోశ వేసుకుందాం రండి. ఈ దోశకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే కడప కారం అని, కడప కారం దోశ అని, నెల్లూరు కారం దోశ అని. దోశ అంటే దోశేనండి. దీనికి పేర్లెందుకు? ఇక్కడ కారంతో దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. స్పెషల్‌గా మన తెలుగు వాళ్ళకైతే మరీ. దోశ పిండినైతే మనం మినపప్పు, బియ్యంతోని ముందుగానే పట్టి పెట్టుకుంటాం కదా! ముందు రోజు పట్టుకున్నది నెక్స్ట్ డేన మనం దోశ వేసుకుంటాం. మంచిగా పొంగిన తర్వాత కొంచెం ఉప్పు కలుపుకోండి. ఇప్పుడు కారం దోశ కోసం ఉల్లిపాయలు తీసుకోండి ఒక 4. దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోండి. మొత్తం కలిపి మిక్సీ పట్టేయండి. ఎండుమిర్చితో కూడా ఈ కారం దోశ చేసుకోవచ్చండి. అలా కాకుండా ఉల్లి కారం దోశ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం ఇలా మిక్సీ చేసుకుంటే మీకు ఇలాగే లిక్విడ్గా వస్తుందన్నమాట. గట్టిగా ఏముండదు. వాటర్ అసలు ఏం వేయాల్సిన పని లేదు. అలా పట్టుకున్నది తీసుకుని దోశ పైన అలా అప్లై చేసి దోశ చుట్టూ కూడా చక్కగా కారం పొందిగ్గా కలిసేటట్టుగా అన్ని చోట్లకి స్ప్రెడ్ చేయండి. ఇలా దోశని సన్నటి సెక మీద కాల్చుకుంటే సూపర్గా ఈ కారం కూడా ఉడికి టేస్ట్ అదిరిపోతుందండి. దీనికి కడప ఏంటి, నెల్లూరు ఏంటి, తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి అందరూ తినొచ్చు. ఎంత బాగుంటుందో. దీన్ని అలా వేడిగా కొంచెం కాలనివ్వాలి. పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా దోశ అంతా రెడీ అయిపోయింది. అన్ని వైపులా కాలిన తర్వాత ఈ దోశని తిప్పేయాల్సిన అవసరమే లేదండి. చక్కగా కాలిందో లేదో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఈ దోశని సగానికి మలుచుకొని ప్లేట్లోకి తీసుకొని తింటుంటే ఉంటుందండి. ఎన్ని దోశలు తింటామో కూడా మనకే తెలీదు. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి.